అందరికీ నమస్కారం. నేను మిచ్చుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అద్భుతాలు చేస్తుంది. వైసీపీకి ఫ్యూజులు ఎగరేలా చేస్తుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మనం చూసుకుంటూ పోతే గత ప్రభుత్వంలో ఒక పథకం అమలు పరచాలన్న అప్పు చేసేవారు, లేదా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన తర్వాత సింపుల్ గా బటన్ నొక్కేవారు. కానీ ఇప్పుడు అప్పులు జోలికి వెళ్ళడం లేదు, ప్రభుత్వ ఆస్తుల ఊసే లేదు. ఓన్లీ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా సంక్షేమ పథకాలను నేరుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అనేది మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే విధానంగా సూపర్ 6 లో భాగంగా నిన్నటి రోజున రైతులకి ప్రతి ఏటా 20,000 రూపాయలు అనే పథకాన్ని కూడా అమలు పరచడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులకు నేరుగా 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ పడిపోతున్నాయి అంటే ఇది అసత్యోక్తి కాదు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో దాదాపు 22,000 మంది రైతులకు దాదాపు 14,80,13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయంటే ఇది ఎంత మంచి ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదే విధానంగా ఇలా అనేక సంక్షేమ పథకాలని అమలు పరుచుంటే ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అనేది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదే విధానంగా ఇలా అనేక సంక్షేమ పథకాలన్నీ తెలియజేస్తుంటే కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం ఇంటింటికి తిరుగుతూ విషం చిమ్ముతూ విష ప్రచారాలు అనేది చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జనాలు కూడా వారికి అదే విధానంగా తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పథకం మా ఇంటికి చేరుతుంది అని వారికి కూడా తిప్పి కొడుతున్నారంటే అది ప్రజలందరికీ గమనిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు అని కూడా మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాము. అదే విధానంగా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు నందమూరి బాలకృష్ణ గారికి ఏమి చేశారో తెలీదు కానీ ఆయన మాత్రం నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా హిందూపురం ప్రజలన్నా హిందూపురం అభివృద్ధి గురించి అనునిత్యం పరితెప్పిస్తూనే ఉంటారు. అది మరొక్కసారి బయటపడింది. ఏ విధానంగా అంటే 4-5 రోజుల కిందట మనం చూసుకుంటూ పోతే ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ మంత్రులతో హిందూపూర్ నియోజకవర్గానికి రింగ్ రోడ్డు కావాలని వారితో చర్చించడం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే హిందూపూర్ నియోజకవర్గం పట్ల నందమూరి బాలకృష్ణ గారికి ఎంత శ్రద్ధ ఉందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అదేవిధంగా మనం గమనించగలిగితే ఏనాడైనా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ ప్రభుత్వం వారు కావచ్చు, హిందూపూర్ గురించి హిందూపురం అభివృద్ధి గురించి ఏనాడైనా కూడా ఢిల్లీకి వెళ్లి చర్చించడం జరిగిందా? లేదు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం పట్ల నందమూరి బాలకృష్ణ గారి పట్ల ఏ రకంగా డిఫరెన్స్ ఉందో ప్రజలందరికీ అర్థమవుతుంది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరొక్కసారి అదే విధానంగా మనం గమనించగలిగితే పారిశ్రామిక వార్డుల్లో అంటే తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు 30 పడకల బెడ్ ఆసుపత్రి అంటే 30 బెడ్ల ఆసుపత్రిని కూడా మంజూరు చేయాలని ఏకంగా ఢిల్లీ మంత్రులతో చర్చించడం కూడా జరిగింది. మనం గమనించగలిగితే అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు బీహారు, మహారాష్ట్ర, రాజస్థాన్కి చెందిన వ్యక్తులు, రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు. వారికి హిందూపూర్ నియోజకవర్గంతో ఎటువంటి సంబంధం లేదు. హిందూపూర్ నియోజకవర్గంలో వారికి ఓటు కూడా లేదు. కానీ ఎందుకోసం వారి గురించి వారికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ అంటే హిందూపూర్ నియోజకవర్గంలో వచ్చి వారు పని చేస్తున్నారు. అందుకోసము వారి ఆరోగ్యం పట్ల కూడా నందమూరి బాలకృష్ణ గారు ఆలోచన చేస్తున్నారంటే వారి మనస్తత్వం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది. మరొకసారి నిజంగా నందమూరి బాలకృష్ణ గారి గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు నందమూరి బాలకృష్ణ గారు. జై బాలయ్య ఇట్స్ నాట్ ఎ స్లోగన్, ఇట్స్ ఎ హిందూపురం పీపుల్ ఎమోషన్ అని కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. మన బాలయ్య మన హిందూపురం.